జాన్ విక్ అని ఒక సినిమా వచ్చింది సార్. జాన్ విక్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక కుక్క మీద డాగ్ మీద నడుస్తుంది. బట్ అది వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ ఇది కూడా డాగ్ బేస్ చేసుకునే ఉంది. సో డాగ్ అంటే మీకు అంత ఇష్టమా, లేదంటే సినిమాలో డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత So yeah, accidentally we got that idea, and yeah, it was my thing what I thought, and sir accepted it. ఓకే ఓకే సార్. సో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఆల్రెడీ కన్నడలో చాలా బాగా హిట్ అయింది సినిమా. తెలుగు ఆడియన్స్కి ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏం చెప్తారు? అది Jan 1st రిలీజ్ చేస్తున్నారు, 2026 ఓపెన్ చేస్తున్నారు మీరే. డెఫినెట్గా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. డెఫినెట్గా ఇది అందరికీ ఇష్టమవుతుంది అనే ఇది ఉంది. ఓకే, డెఫినెట్గా. శివన్న, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. మీ ఫిలిమ్స్ ఎవ్రీ 3 monthsకి ఒక ఫిలిం ఉంది నెక్స్ట్ ఇయర్. సో Jan 1st ఈ సినిమా ఉంది తెలుగులో, అండ్ 3 monthsలో పెద్ది, దెన్ ఆఫ్టర్ అనిల్ కన్నగంటి గారి ఫిలిం. Anil, I think February 19th we want to come. ఓ సూపర్ సార్. Because February 19th will be my 41st year to the industry. ఓ Yeah. కంగ్రాచులేషన్స్ సార్. Thank you. సార్ 3 months, ఫస్ట్ 3 months 3 ఫిలిమ్స్ ఉన్నాయి మీవి. సో హౌ యూ ఫీల్ సార్? అండ్ ఆడియన్స్కి ఎలా? I think so 3 films ఒక film వచ్చింది కదా సార్. You can see different Shivraj Kumar sir. That one I can give guarantee. You won't feel the same person everywhere. My behavior, my body language, everywhere I can give you that much guarantee that you will see different Shivraj Kumar there. We hope and wish all films will blockbuster. Thank you sir. Thank you sir. రమేష్ రెడ్డి గారు డూ యూ అండర్స్టాండ్ తెలుగు? తెలుగు వచ్చింది. తెలుగు వచ్చా? అవునా? ఓకే. అయితే ఇప్పుడు ఈ సినిమా మీరు చేసిన 45 కన్నడంలో చాలా పెద్ద హిట్. మీరు ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఇది మీది ఫస్ట్ ఫిల్మ్ అనేదో చెప్పినట్టున్నారు ఇందాక. లేదండి, ఇది 8వ పిక్చర్. 8వ పిక్చరా? అసలు ఈ సినిమా 8 పిక్చర్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాని మీరు ఏది జడ్జిమెంట్తో ఒప్పుకుని చేశారంటే ఏం చెప్తారు సార్ మీరు? సబ్జెక్ట్ చెప్పిన రీతి బాగుండదు. ఇది ఒక సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ ఎక్కడ తీసిండలేదు. ఫస్ట్ టైం ఇది సబ్జెక్ట్ నాకు వాళ్ళు చెప్పింది. ఈ కంటెంటే ఇక్కడ ఎవరు టచ్ చేయలేదు. అది బాగుంది సబ్జెక్ట్. వాళ్ళు చెప్పినప్పుడు ఇది ఒక క్యూరియాసిటీ వచ్చే తీయాలనేసి. ఆమె ఫస్ట్ డైరెక్టర్ ఎట్లా వీళ్ళకి పిక్చర్ ఇచ్చేది అందరికీ మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. ఎట్లా మీరు ఇస్త్రీ అనేసి మీరు అడుగుతారు. ఎలా ఫస్ట్ డైరెక్షన్కి ఇంత పెద్ద బడ్జెట్ పిక్చర్ ఎందుకు ఇచ్చారు అని మీరు అడుగుతారు కదా. కరెక్ట్. దీని ఏమంటే అది ఫస్ట్ మేము చెప్తే స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పినప్పుడు నాకే బాగా ఇష్టమైంది. ఆమె దీన్ని ఎట్లా తీస్తారు నేనే అడుగుతుంది. సార్ మీరు కొత్తగా డైరెక్షన్ చేస్తున్నారు కదా, ఈ పిక్చర్ మీరు తీస్తారా అని అడుగుతారు.